విజయవాడలో వాడవాడల గణపతి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. చలువ పందిలలో కొలువు తీరిన పార్వతీ తనయుడు ప్రత్యేక పూజలు అందుకుంటున్నాడు. 72 అడుగుల మట్టి గణపయ్య ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాడు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. విజయవాడ వ్యాప్తంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. విజయవాడలో 72 అడుగుల మట్టి గణపయ్య ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. దీంతో ఈ గణపయ్యను కొలిచేందుకు చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులు వివిధ ప్రాంతాల నుంచి కూడా తరలి వస్తున్నారు. ఇందులో ఈ రోజు ఆదివారం కూడా కావడంతో పెద్ద ఎత్తున భక్తులు వివిధ ప్రాంతాల నుంచి కూడా తరలి వచ్చిన ఆ పరిస్థితి వస్తున్నారు. ప్రత్యేకంగా ఇక్కడే ఈ గణపయ్యని పూర్తిగా ఆ పర్యావరణ పరిరక్షించే విధంగా ఆ మట్టి గణపయ్యను ఇక్కడ ప్రతిష్ఠించారు. ఆ ప్రత్యేకంగా అనేక వరదలు ఉన్నప్పటికీ కూడా అనేక ఆటంకాలు ఏర్పడినప్పటికీ కూడా గణపతి నవరాత్రి ఉత్సవాలకు మాత్రం ఆటంకం కలిగించకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయడంలో కూడా సర్వత్రా హర్షం వ్యక్తమవుతా ఉంది. ఇందులో ప్రత్యేకంగా కింద గతంలో వరద ప్రాంతం ఉన్న నేపథ్యంలో ఈ మొత్తం కూడా ఒకసారి నీటిమై మాత్రం ప్రధానంగా పెద్ద ఎత్తున ఉన్న ప్రాంతం మొత్తం కూడా ఈ కృష్ణానది బుడమేర పొంగిన నేపథ్యంలో వరద ప్రవాహం రావడంతో ప్రత్యేకంగా ఒక వంతెన టైపు సెట్టింగ్ కూడా ఏర్పాటు చేసి ఈ మొత్తాన్ని కూడా పూర్తిగా వంతెనల మీదుగా ఒక వైపు నుంచి ఒక వంతెన మీదుగా వస్తూ మరో వంతెన మీదుగా బయటికి వెళ్లే విధంగా కూడా ఏర్పాట్లు చేసిన తీరు కూడా అందరూ కూడా ఆకట్టుకుంటా ఉంది. మొత్తం వంతెన సెటప్ వరదల్లో కూడా నీళ్లు వచ్చినాయి. ఇప్పుడు వంతెన మన కోసం ఏర్పాటు అసలు ఇంత వాటర్ వచ్చినా ఇంత రెడీ చేయడం సేఫ్ గా చేయడం అనేది చాలా గ్రేట్. చేసిన టీం వాళ్ళ ఎఫర్ట్స్ అయితే చాలా బాగున్నాయి. ఈ ఫ్లడ్స్ రాకపోతే ఇంకా చాలా బాగుండేది. మేము అదే ఎక్స్పెక్ట్ చేసాం. బట్ చాలా బాగుంది. ఇప్పుడు కూడా బాగా చేశారు. అందరూ కూడా ఈ రోజు దర్శనం చేసుకున్నట్టు కూడా చెప్తా ఉన్నారు. ఇక్కడ చాలా మంది భక్తులు. అమ్మా ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఇక్కడేనా? ఎట్లా ఉంది? 72 అడుగులు విగ్రహం చూస్తా ఉన్నారు పెద్ద వినాయకుడు. విజయవాడ పందిలు చాలా చూస్తా ఉన్నారు కదా, అవన్నీ ఒక ఎత్తు ఇది ఒక ఎత్తులా కనిపిస్తుంది. ఎట్లా చాలా పెద్దది, చాలా బాగున్నాడండి వినాయకుడు. చాలా మంది ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందరూ వచ్చి చూస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. సార్ ఎక్కడి నుంచి వచ్చారండి? ఈ 72 అడుగుల గణపయ్యని దర్శనం చేసుకుని వెళ్తా ఉన్న పరిస్థితి. అదే అన్ని 4 ఇతర పందిళ్ళలో విగ్రహాలు కృష్ణానదిలో ప్రత్యేకంగా నిమజ్జనం చేస్తారు. కానీ ఈ విగ్రహం మాత్రం పూర్తిగా మట్టి గణపయ్యను ఇక్కడే ప్రత్యేక పైపులు ఏర్పాటు చేసి ఇక్కడే నిమజ్జనం చేసే విధంగా, అదేవిధంగా దాదాపు 15 రోజుల పాటు ఈ మొత్తం పూజలు అందుకుని గణపయ్య ఆ మట్టి ఏదైతే ఉందో దాన్ని మొత్తం ప్రజలు విజయవాడ ప్రజలతో పాటు ఇక్కడికి వచ్చిన ప్రజలు కూడా పంచాయతీగా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు కూడా నిర్వాహకులు తెలిపారు. మొత్తం డూండి రాకేష్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ మొత్తం గణపతి ఉత్సవాలకు సంబంధించి అందరూ కూడా ప్రత్యేకంగా దీన్ని దర్శించుకుని తరలి రావడం విశేషంగా చెప్పుకుంటున్నారు. వీడియో ఉమామహేశ్వరరావుతో వరప్రసాద్, ఏబ్రాహ్మ జ్యోతి, విజయవాడ భవానీపురం వద్ద నుంచి. Oh,